మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము జొమాటో షేర్ గురించి అనాలసిస్ చేద్దాము. సో జనరల్గా నేను ఎప్పుడు స్టేజ్ అనాలసిస్ చెప్తూ ఉంటాను. సో ఇక్కడ జొమాటో షేర్ను బేస్డ్ ఆన్ స్టేజ్ అనాలసిస్ యూజ్ చేసుకొని మనము పూర్తిగా అనాలసిస్ చేస్తాము. ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా చూద్దాము. సో అందుకే నేను టైటిల్ ఇలా పెట్టాను, జొమాటో షేర్ అనాలసిస్ స్టేజ్ 2 టు స్టేజ్ 4. బై ఎక్కడ చేయొచ్చు, సెల్ ఎక్కడ చేయొచ్చు అనేది మనం అబ్జర్వ్ చేద్దాము. సో దానికోసం మనము ట్రేడింగ్ వ్యూస్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అనాలసిస్ చేద్దాము. సో ఇది ట్రేడింగ్ వ్యూలో జొమాటో షేర్. యాక్చువల్గా జొమాటో షేర్ నేమ్ చేంజ్ చేశారు, ఎటర్నల్ అని నేమ్ చేంజ్ చేశారు. సో ఇది యాక్చువల్లీ జొమాటో షేరే. సో ఇక్కడ 2 లైన్లు డ్రా చేసా, రెడ్ కలర్, బ్లూ కలర్. సో బ్లూ కలర్ వచ్చేసి 10 వీక్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇక్కడ జస్ట్ చూస్తే సెట్టింగ్స్లో సింపుల్ మూవింగ్ యావరేజ్, 10 వీక్ మూవింగ్ యావరేజ్, 30 వీక్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ స్టైల్స్లో చూస్తే మిడిల్ వన్ టిక్ చేయలేదు. బ్లూ కలర్ వచ్చేసి 10 వీక్, రెడ్ కలర్ వచ్చేసి 30 వీక్. సో ఇక్కడ సింపుల్ 10 వీక్ మూవింగ్ యావరేజ్, 30 వీక్ మూవింగ్ యావరేజ్ డ్రా చేసాము. వాటికి మనము ఆల్రెడీ ఇండికేషన్స్ అన్ని, నోటేషన్స్ అన్ని ఇచ్చాము ఈజీ పర్పస్ కోసము. సో మనము రిప్లై మోడ్లో వెళ్ళి చూద్దాము. సో ఫస్ట్ బిగినింగ్ వచ్చేసి జొమాటో షేర్ 2000, ఇది రిప్లై మోడ్ 2021 జూలైలో లిస్ట్ అయింది. సో మనం లిస్ట్ అయిన తర్వాత అబ్జర్వ్ చేయండి స్లోగా. సో బిగినింగ్ ఒక బేస్ ఫామ్ అయింది, తర్వాత డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో దిస్ ఈస్ ద 10 వీక్ మూవింగ్ యావరేజ్ వచ్చింది. రెడ్ కలర్ ఇంకా రాలేదు, 30 వీక్. సో ఇప్పుడు రిప్లై మోడ్ ప్లే చేస్తే చూడండి, స్లోగా న్యూ బార్స్ ఫామ్ అవుతున్నాయి రిప్లై మోడ్. సో ఏం జరిగింది అనేది మనం చూస్తున్నాము. సో అబ్జర్వ్ చేయండి, చాలా కిందికి పడిపోయింది, 43 రూపీస్కి పడిపోయింది, ఆల్మోస్ట్ 40 రూపీస్కి పడిపోయింది జొమాటో షేర్. సో ఇక్కడ ఫస్ట్ టైం కొద్దిగా బేస్ ఫామ్ అయ్యి 10 వీక్ మూవింగ్ యావరేజ్ పైకి వచ్చింది, కానీ బట్ బ్రేక్ అవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. సో ఆల్మోస్ట్ ఇది మళ్ళీ బ్రేక్ అవుతుంది. 10 వీక్ మూవింగ్ యావరేజ్, 30 వీక్. ఒకసారి ఆపేద్దాం. 10 వీక్ మూవింగ్ యావరేజ్ 30 వీక్ మూవింగ్ యావరేజ్ కన్నా పైకి వచ్చింది. ఇక్కడ ఒకసారి వచ్చింది, కానీ ఈ బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇది ఎప్పుడు మే 2023. సో ఇక్కడ బ్లూ కలర్ అనేది రెడ్ కలర్ కన్నా పైకి వస్తుంది, 10 వీక్ మూవింగ్ యావరేజ్ పైకి వచ్చింది. సో ఇక్కడ నోట్ చేసారు చూడండి, ఫ్రెష్ స్టేజ్ 2 బ్రేక్అవుట్. సో ఇప్పుడు ఇక్కడ మీదట మనం బేస్ కౌంట్ చేయాలి. ఎప్పుడు స్టేజ్ అనాలసిస్లో 4 స్టేజెస్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను నేను. స్టేజ్ 1 అంటే కన్సాలిడేషన్, ఇది స్టేజ్ 1 కన్సాలిడేషన్. స్టేజ్ 2 అప్ ట్రెండ్. స్టేజ్ 3 అగైన్ అప్లో కన్సాలిడేషన్ అవుతుంది. స్టేజ్ 4 అనేది డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. మనం బేస్ కౌంట్ అనేది ఎప్పుడు స్టేజ్ 2లోనే చేయాలి. స్టేజ్ 2లో 10 వీక్ మూవింగ్ యావరేజ్, 30 వీక్ మూవింగ్ యావరేజ్ కన్నా పైకి వచ్చిన తర్వాత ఒక బేస్ ఫామ్ అవుతుంది. ఆ బేస్ బ్రేక్ అయితే ఇది బేస్ ఫామ్ అయింది, ఇక్కడ బేస్ ఫామ్ అయింది. దీని బేస్ బ్రేక్ అయిన తర్వాత స్టేజ్ అనాలిసిస్ స్టార్ట్ చేసాము. ఇక్కడ పైకి వచ్చింది, కానీ ఈ బేస్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు, కాబట్టి మనం ఇక్కడ ఏం స్టేజ్ 2కి వచ్చినా కూడా స్టేజ్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ స్టేజ్ 2కి వచ్చింది, అగైన్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది. సో నవ్ ఆన్వర్డ్స్ స్టేజ్ అనాలిసిస్లో బేస్ కౌంట్ చేద్దాము. అది ఎలా చేద్దాం చూద్దాము. బేస్ కౌంట్ చేయడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే, ఇది ఫస్ట్ బేస్ అనుకుంటే, ఎప్పుడైతే ఈ బేస్ అబోవ్ 20% అట్ ఏ టైం మూవ్ అవుతుందో, ఈ బేస్ హై ఎంత, ఇక్కడ కర్సర్ పెట్టి చూస్తే 80.3 మీకు ఇక్కడ ఈ ప్లేస్లో కనిపిస్తుంది చూడండి, 80.3. సో 80.3 నుంచి 20% అంటే డైరెక్ట్ 80.3. ఓపెనింగ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాము. 80.3 ఇంటూ 1.2 96.36 రావాలి ఒకేసారి. బేస్ అంటే ఒకేసారి, అంటే ఇది ఎలా వెళ్ళింది చూడండి, ఇలా వెళ్ళాలి ఒకేసారి వెళ్ళిందా లేదా మనము చెక్ చేద్దాము. సో నేను రిప్లై మోడ్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. ఈ కర్సర్ జస్ట్ ఈ బ్లాక్ కలర్లో జూలై 10, 2023 బ్రేక్అవుట్ ఇచ్చింది.
బట్ ఒకేసారి పోలేదు. నెక్స్ట్ క్యాండిల్ అనేది చూడండి ప్రీవియస్ క్యాండిల్ కన్నా తక్కువ ఉంది, అంటే బేస్ కౌంట్ అనేది రీసెట్ అవుతుంది. ఇక్కడ 1 అనుకున్నాం కదా, అది ఇప్పుడు 1 కాదు 1A అవుతుంది. ఇది సెకండ్ మళ్ళీ నెక్స్ట్ బేస్ అవుతుంది, 1B అవుతుంది. 1B అవుతుంది. ఎప్పుడైతే ఒకేసారి 20% అట్ ఏ టైం మూవ్ అవుతుందో, అట్ ఏ టైం మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ అర్థమవుతుంది మీకు. అట్ ఏ టైం మీనింగ్ ఏంటంటే ఈ బేస్ హై ఎంత, ఇప్పుడు 1B హై ఎంత, 85.25, 85.25 ఇది బేస్. ఈ బేస్ హై వచ్చేసి 85.25 ఇంటూ 20% అంటే ఎంత, 102.3. సో ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి, ఇది దీని హై ఎంత, 87.25, దీని హై ఎంత 98.4, దీని హై ఎంత 102.8. మనకు కావాల్సింది ఎంత 102.3 ఓన్లీ. ఇక చూడండి ఇక్కడ బ్రేక్ అయింది, దీనికి హై కన్నా నెక్స్ట్ హై ఎక్కువైంది, దీనికన్నా ఇది కూడా ఎక్కువైంది. అంటే ఇక్కడ నుంచి 85.25 నుంచి ఈ బ్రేక్ అయిన తర్వాత అట్ ఏ టైం 20% మూవ్ అయింది. ఈ 3 క్యాండిల్స్ లో ఎన్ని క్యాండిల్స్ అయినా మూవ్ అవ్వచ్చు, అట్ ఏ టైం 20% మూవ్ అయింది. అంటే ఇప్పుడు ఇది 1A అనుకున్నాం, ఇది 1B అనుకున్నాం, ఇది అట్ ఏ టైం మూవ్ అయింది కాబట్టి 2 అవుతుంది. యాక్చువల్లీ 2 అవుతుంది. నెక్స్ట్ అట్ ఏ టైం పోతుందా పోదా అనే దాన్ని బట్టి ఇది 2Aనా 2నా అనేది తెలుస్తుంది. ఓకే, ఐఎమ్ రిపీట్ చేస్తున్నా మళ్ళీ. 1B హై వచ్చేసి 85.25 ఉంది. ఇక్కడ నుంచి ఇది బ్రేక్అవుట్ క్యాండిల్, జూలై 24th అనేది బ్రేక్అవుట్ క్యాండిల్. ఇక్కడ నుంచి 20% ఒకేసారి మూవ్ అయిందా లేదా, ఒకేసారి మూవ్ అయింది కదా, 102.85. మనకు కావాల్సింది ఎంత, 102.3. సో 102.85 అంటే ఇది ఒకేసారి మూవ్ అయింది కాబట్టి ఇది సెకండ్ బేస్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ రీప్లే చేస్తున్నా, ఇక్కడ మళ్ళీ చూడండి ఇది 102.85, ఇక్కడ నుంచి 20% ఒకేసారి మూవ్ అయిందా లేదా చూడాలి. ఎక్కడ మూవ్ అయింది, అవ్వలేదు కదా, 105 అయింది. 105 చూడండి, మళ్ళీ ఇది క్యాండిల్ కిందికి వచ్చేసింది. అంటే 102.5 నుంచి 20%, అంటే అరౌండ్ 120 కన్నా ఎక్కువ కావాలి, బట్ 105 దగ్గరే ఆగిపోయింది ఇది. సో అంటే ఇది 2B అవుతుంది. మళ్ళీ ఈ బేస్ హై ఎంత, 105, 2B బేస్ హై 105. ఇక్కడ నుంచి ఒకేసారి 20% పోయిందా లేదా చూడాలి. సో ఇప్పుడు కూడా పోలేదని అర్థమవుతుంది. చూడండి 2B 105 అయింది, 105కి 20% అంటే అంతే అరౌండ్ 130 అవుతుంది. సో 130 కాదు కదా, 115 దగ్గరే ఆగిపోయింది. అంటే ఇక్కడ మళ్ళీ 2C అవుతుంది. ఇప్పుడు బేస్ యాక్చువల్ బేస్ ఎంత, 115.1, ఈ 2C హై. ఇక్కడ నుంచి మళ్ళీ 20% చూడాలి. సో ఇలా అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి ఇది 20% మూవ్ అవ్వకుండానే కిందికి వచ్చేస్తుంది. అంటే బేస్ అనేది 2A 2B 2C ఇలా పోతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రీవియస్ హై ఇక్కడ చూడండి 2F అబ్జర్వ్ చేయండి, ఇలా 2Fకి వచ్చాం, ఇలా ఈ 2A 2B 2C ఇలా రావడాన్ని బేస్ ఆన్ బేస్ అంటారు. బేస్ ఆన్ బేస్ 2Fకి వచ్చాం మనం. ఇప్పుడు 2F అనేది ఏంటి, ఎంత హై ఎంత, 141 పాయింట్, ఇక్కడ రాసా చూడండి 141.5 2F హై. సో 2F హై 141.5 ఇంటూ 20% అంటే ఎంత, 169.8. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బేస్ ఇది 141.5, ఇది వచ్చేసి బ్రేక్అవుట్ క్యాండిల్. స్టార్ట్ అయింది బ్రేక్అవుట్, స్లోగా పెరుగుతూ పెరుగుతూ ఎక్కడి వరకు వచ్చింది, 175.6కి వచ్చింది. దీని హై చూడండి 170 పాయింట్, ఇక్కడ కనిపిస్తుందమ్మా 175.6. మనకు కావాల్సింది ఎంత, 169.8. అంటే ఇది అట్ ఏ టైం బ్రేక్ అయింది, 2F నుంచి అట్ ఏ టైం బ్రేక్ అయింది కాబట్టి 2G బదులు థర్డ్ బేస్ అని అంటాం మనం, థర్డ్ బేస్ అంటాం. సో అగైన్ మళ్ళా థర్డ్ బేస్ హై ఎంత, థర్డ్ బేస్ హై వచ్చేసి 170.56. ఇది అట్ ఏ టైం పోయిందా లేదా, నెక్స్ట్ ఇది మళ్ళీ అట్ ఏ టైం పోలేదు, అందుకే ఇది 3A ఇది 3B. సో అలా అట్ ఏ టైం వెళ్తే నెక్స్ట్ బేస్, అట్ ఏ టైం వెళ్ళకపోతే ABC రాస్తాం మనం. సో అలా థర్డ్ బేస్ అనేది 3A 3B 3C అవుతుంది.
3C హై ఎంత 232, 3C హై 232. సో ఇప్పుడు మనం 3C హై చూస్తే అబ్జర్వ్ చేస్తే 232, 232లో 20% చూడండి 232. నేను క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తున్నా. 232 ఇంటూ 1.2 278.4. ఈ హై ఎంత ఇది చూడండి 280 వచ్చింది చూడండి డైరెక్ట్గా. ఇది దీని హై చూడండి 278.4 కావాల్సింటే 278.7 వచ్చింది. సో ఇది అట్ ఏ టైం 20% మూవ్ అయింది కాబట్టి ఫోర్త్ బేస్. నెక్స్ట్ అట్ ఏ టైం 20% పోలేదు కదా, సో అందుకు ఇది 4B అవుతుంది. సో ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ అయింది బట్ మూమెంట్ లేదు. ప్రీవియస్ క్యాండిల్ ప్రీవియస్ బేస్ ఎంత, యాక్చువల్ బేస్ వచ్చేసి ప్రీవియస్ బేస్ అంటే 4B బేస్, లో వచ్చేసి ఇది 240. సో ఆ లోన్ బ్రేక్ అయింది అట్ ఏ టైం. నెక్స్ట్ ఇది బ్రేక్ అయిపోయింది చూడండి. అలా లోన్ బ్రేక్ అయితే అది బేస్ కౌంట్ రీసెట్ అవుతుంది, లేదా 10 వీక్ మూవింగ్ యావరేజ్ 30 వీక్ కన్నా కిందికి వస్తే బేస్ కౌంట్ రీసెట్ అవుతుంది. ఇప్పటి వరకు మనము ఇలా బేస్ కౌంట్ చేసుకుంటూ వచ్చాము. ఈ 4B బేస్కి వచ్చిన తర్వాత 4B లో వచ్చేసి 240, అరౌండ్ 240 ఉంది. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అవ్వకుండా కిందికి వచ్చేసింది, బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయ్యి 240, 4B లో వచ్చేసి 240 కన్నా కిందికి వచ్చింది కాబట్టి బేస్ కౌంట్ అనేది రీసెట్ అవుతుంది. సో ఇక్కడ స్టేజ్ 4కి ఎంటర్ అయింది, అంటే 10 వీక్ మూవింగ్ యావరేజ్ 30 వీక్ కన్నా కిందికి వచ్చింది చూడండి. ఇక్కడ బ్రేక్అవుట్ ఫెయిల్. సో ఇది బేస్ కౌంట్ అనేది రీసెట్ అయింది. ఇక్కడ మీరు అసలు ఉండకూడదు. యాక్చువల్గా బేస్ కౌంట్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఫోర్త్ బేస్కి వస్తుందో అప్పుడు మనము వాల్యూమ్స్ చెక్ చేయండి. ఇక్కడ వాల్యూమ్స్ పెట్టారు చూడండి. ఇది చూడండి హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్, ఇక్కడ వాల్యూమ్స్ వచ్చాయి, హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది, వాల్యూమ్స్తో ఫెయిల్ అయింది చూడండి. ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి. సో బ్రేక్అవుట్ వాల్యూమ్స్తో ఫెయిల్ అవుతుంది. ఇక్కడ హైయెస్ట్ వాల్యూమ్స్ వస్తున్నాయి, ప్లస్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది, -13% 1 వీక్లోనే ఫాల్ అయింది. 10 వీక్ మూవింగ్ యావరేజ్ 30 వీక్ కన్నా కిందికి వచ్చింది. ఇవన్నీ సెల్ సిగ్నల్స్. సో ఇక్కడ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎన్ని సెల్ సిగ్నల్స్ వచ్చాయి. బేస్ కౌంట్ అనేది ఎప్పుడైతే 3 లేదా 4 బేసుల కన్నా ఎక్కువ వస్తుందో స్టాక్ మ్యాక్సిమం పీక్ రీచ్ అయినట్టే, అది ఫస్ట్ కండిషన్. 2 ఇక్కడ బ్రేక్అవుట్ ఫెయిల్ అవుతుంది వాల్యూమ్స్తో. 3వది ఇక్కడ 10 వీక్ మూవింగ్ యావరేజ్ 30 వీక్ కన్నా కిందికి వస్తుంది. ఇక్కడ హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ వచ్చాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 సెల్ సిగ్నల్స్ వచ్చాయి, కంప్లీట్గా 4 సెల్ సిగ్నల్స్ వచ్చాయి. ఇక మీదట మీరు ఈ జొమాటో షేర్లో ఉండకూడదు. సో ఎవరైనా ఉన్నా ఎగ్జిట్ అవ్వాలి. ఇక ఎప్పుడు ఆల్రెడీ నేను ట్విట్టర్లో దీని గురించి పోస్ట్ చేశా, ఫిబ్రవరి మంత్లోనే మనం ఎగ్జిట్ అవ్వాలి యాక్చువల్గా. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం చూద్దాం, అబ్జర్వ్ చేయండి. చూడండి స్టాక్ ఇంకా పడిపోతుంది అలా కిందికి. ఇక్కడ కిందికి వచ్చేసి ఇక్కడ మళ్ళీ కన్సాలిడేటెడ్ అవుతుంది. సో నా అబ్జర్వేషన్ ప్రకారం ఇది ఇలా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, కిందికి వస్తుంది. అంత ఈజీ కాదు ఇది ఇలా పైకి వెళ్ళడం. ఓకే, ఇలా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా నేను ట్విట్టర్లో ఒకసారి బై అండ్ సెల్లులు పోస్ట్ చేశా, ఒకసారి చూపిస్తాను మీకు ప్రూఫ్గా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది నేను జూలై 2023లో జొమాటో షేర్ గురించి నేను ట్వీట్ చేశా. జూలై 2023లో క్లియర్ స్టేజ్ 2 బ్రేక్అవుట్. సో ఇక్కడ మనం దీని మీనింగ్ ఏంటంటే మనం ఎంటర్ అవ్వచ్చు అనేసి. ఇది చార్ట్, క్లియర్ స్టేజ్ 2 బ్రేక్అవుట్. సో ఇది చార్ట్. తర్వాత మళ్ళీ నేను జనవరి మంత్లోనే, జనవరి 2025లోనే ఇక్కడ ఈ రీజన్స్ పెట్టేసి బేస్ కౌంట్ అనేది మ్యాక్సిమం రీచ్ అయింది, ఈపీఎస్ ఇది సెల్ సిగ్నల్, రీజన్స్ టు సెల్ అనేసి నేను నోట్ చేశా. జనవరి 2025 నేను దీనికి సెల్ సిగ్నల్ ఇచ్చా. సో ఈ విధంగా మీరు బై అండ్ సెల్ సిగ్నల్స్, ఇది బై సిగ్నల్ జూలై
13/2023లో బై సిగ్నల్ ఇచ్చా. ఎప్పుడు ఇచ్చా, ఎంత ప్రైస్ లో ఇచ్చా? 81 ఉంది. ఇది స్ప్లిట్ బోనస్లు ఇచ్చినట్టుంది. సో 81 తర్వాత నేను సెల్ సిగ్నల్ ఇచ్చింది 245. సో ఆల్మోస్ట్ 3 టైమ్స్ అయింది విత్ ఇన్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్లో. జూలై 2023 నుంచి జనవరి 2025 1.5 ఇయర్లో 3 టైమ్స్ అయింది. జస్ట్ స్టేజ్ అనాలసిస్ బేస్ చేసుకొని క్లియర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇచ్చా. సో ఫైనల్ నోట్ ఏంటంటే, ఈ విధంగా మీరు స్టేజ్ అనాలసిస్ యూజ్ చేసుకొని స్టాక్స్ బై అండ్ సెల్ చేయొచ్చు. సింపుల్ రూల్ అనేది స్టేజ్ 2 స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. స్టేజ్ 4 స్టాక్స్ లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో మీరు ఇప్పుడు మీ పోర్ట్ఫోలియోలో స్టేజ్ 2 స్టాక్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి. స్టేజ్ 4 స్టాక్స్ ఏమున్నాయో చూసి స్టేజ్ 4 ఎగ్జిట్ అవ్వండి. సింపుల్ రూల్, స్టేజ్ 2కు 10 వీక్ అబోవ్ 30 వీక్ ఉండాలి. స్టేజ్ 4కు 10 వీక్ బిలో 30 వీక్ ఉంటుంది. ఈ విధంగా స్టేజ్ అనాలసిస్లో బేస్ కౌంట్ గురించి చెప్పిన మొదటి తెలుగు వీడియో ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అశ్వర్త్ తెలుగు ట్రేడర్. థ్యాంక్ యూ.